మరో 5 రోజుల్లో ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పెద్ద సంఘటనలు చూడబోతూ ఉన్నారు. విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే వీడియో చూసేయండి. అయితే ఎటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు? అలాగే జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుంది? వారి వల్ల మీకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలు చూస్తారు. అవి మీకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశి వారు పుట్టుకతోనే ఆశావాదులు, ఉత్సాహవంతులు మరియు స్వతంత్ర ప్రియులు. వీరు కొత్త విషయాలను అన్వేషించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రయాణాలు చేయటము, వివిధ సంస్కృతులను తెలుసుకోవటం వీరికి చాలా ఇష్టం. వీరి నిజాయితీగా, సూటిగా ఉంటారు. కొన్నిసార్లు ఇది మొరటుగా అనిపించినా వారి ఉద్దేశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. దేవుడి పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉంటారు. తాత్విక చర్చలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. వీరు ఇతరులకు సలహాలు ఇవ్వటంలో, మార్గదర్శకత్వం చేయటంలో ముందుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ధనుసు రాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. అయితే వీరు కొన్నిసార్లు తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు. ఇది వారికి కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడరు. మార్పును, నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరిలో హాస్య చతురత అధికం. కాలం చాలా విలువైనది. ఒక క్షణం గడిచిపోయినా సరే మళ్ళీ మనం వెనక్కి తీసుకుని రాలేం అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించటం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన మూలంగా మీకు దక్కటం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల చాలా ఘనంగా మీకు ఉన్న అతిపెద్ద కోరికను తీర్చుకోబోతూ ఉన్నారు. అతిపెద్ద శుభవార్తను అందుకోబోతూ ఉన్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులకు అసలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని, పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలు మీ శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారో, కానీ మీ కష్టాన్ని, మీ శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి. ఈ రాశి వారిలో ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి మార్గదర్శకత్వం లభించబోతుంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసిన సేవలను పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం రాబోతూ ఉంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఈ అవకాశం కూడా మీ జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతరేతర ఏవైనా అవకాశాలన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు. ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచన మరో 5 రోజుల్లో ఉండబోతూ ఉందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ, బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు, వారిని కలుసుకునే మార్గం మీకు తెలియటం లేదు, కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధీకులను తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతూ ఉందని చెప్పుకోవాలి. తోబుట్టువులతో కానీ, సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకు స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశివారి పైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. అలాగే 4 లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి అది మీ జేబులో కానీ, హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకుని బయలుదేరండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకరికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవపడే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. చాలా కాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఉపశమనం లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ జీవితం గడుస్తుంది. కానీ మరో 5 రోజుల్లో మాత్రం జీవిత భాగస్వామి వల్ల ఊహించని ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. చాలా కాలంగా మీకు ఉన్న బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి సోమవారం శివపార్వతి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. సోమవారం సాంప్రదాయంగా శివుడికి అంకితం చేయబడింది. శివుడిని పార్వతీదేవిని కలిపి పూజించడం వల్ల వైవాహిక జీవితంలో మరియు కుటుంబ సంబంధాలలో ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా ముఖ్యంగా శుక్రవారాల్లో పఠించడం ఆర్థిక శ్రేయస్సుకు చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. కనకధార స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ రచించిన ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని, అప్పులు తీరుతాయని, సంపద మరియు శ్రేయస్సు ఆకర్షింపబడుతున్నాయని చెప్తూ ఉంటారు. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడానికి ప్రత్యేకంగా ముఖ్యమైనవి. అయితే ధనుసు రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు కీడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ధనుసు రాశి వారిది మంచి స్వభావం కాబట్టే. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మీ నుంచి దూరంగా వదిలి వెళ్ళిపోయారు. గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2వ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గొతులు అనేది తీస్తారు. అయితే ఈ 2 వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి పనులను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ధనుసు రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ధనుసు రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు.
ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు, ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. ధనుసు రాశి వారు శత్రు సమస్యల నుండి విముక్తి పొందడానికి నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించటం అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పబడుతుంది. ప్రతిరోజు నరసింహస్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి దీపం వెలిగించి ధూపం వేయాలి. స్వామికి ఇష్టమైన తామర పువ్వులు, తులసి ఆకులతో పూజించటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వీలైనప్పుడల్లా నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. మంగళవారాలు లేదా శనివారాలు నరసింహస్వామికి ప్రీతికరమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో దర్శించుకుంటే మరింత మంచిది. ఇంటిలో శాంతి స్వరూపమైన నరసింహస్వామి ఫోటో పెట్టుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో పెట్టుకోకూడదు. ఎందుకంటే శాంత రూపం ఇంట్లో సానుకూల శక్తిని, ప్రశాంతతను పెంచుతుంది. ఉగ్ర రూపం ఇంట్లో తీవ్రతను, ఉద్రిక్తతను కలిగించవచ్చునని నమ్మకం. కాబట్టి కుటుంబ శాంతికి శాంత రూపమే శ్రేయస్కరం. నరసింహస్వామికి పానకము, వడపప్పు, బెల్లం, పరమాన్నం వంటివి నైవేద్యంగా సమర్పించటం శుభప్రదం. నరసింహ జయంతి లేదా నరసింహ చతుర్దశి వంటి పవిత్ర దినాల్లో నరసింహస్వామి వ్రతాలు ఆచరించటం ద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చు. నరసింహస్వామి మంత్రాలను నిత్యం జపించటం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ధనుసు రాశి వారు పఠించాల్సిన కొన్ని ముఖ్యమైన మంత్రాలు: ఓం శ్రీం నృసింహాయ నమః లేదా ఓం క్లీం లక్ష్మీ నృసింహాయ నమః. ఈ మంత్రం శత్రువుల నుండి రక్షణతో పాటు ధనలాభము, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. మంత్రాలను జపించేటప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి నరసింహస్వామిని స్మరించుకుంటూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.